అనంతమైన శక్తికి ప్రతిరూపమే శివనామం. దక్షిణ భారతంలో తిరగాడుతూ అనేకమైన శివలింగాలను ప్రతిష్ఠించారు అగస్త్య మహాముని. వరబల గర్వంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ రోజురోజుకు తనదైన శైలిలో ఎత్తును పెంచుకుంటున్న వింధ్య పర్వత పీచమణిచిన మహాముని కూడా అగస్త్యుడే. ఆ మహాముని చేతుల మీదుగా ప్రతిష్ఠించబడిన శైవ క్షేత్రమే ఇక్కడి శివాలయం. అలాంటి మహిమాన్విత జ్యోతిస్ఫటిక క్షేత్రంలో కొన్ని దుష్ట శక్తులు చేరి స్వామివారి నిజరూపానికి కళంకం తెచ్చాయి. స్వామివారి అసలు నైజాన్ని విస్మరించి భక్తలోకాన్ని బురిడీ కొట్టిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. అలాంటి దుర్మార్గుల ఆలోచన, అవినీతిని బయటపెట్టేందుకు రాజ్ న్యూస్ తెలుగు కంకణం కట్టుకుంది. ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తి ప్రవత్తులను చాటుకుంటూ నిజమైన దోషులను పట్టించింది. కోట్ల రూపాయలు మింగిన అధికారులనబడే అనకొండల గుట్టును రట్టు చేసింది. ఇంతకీ ఆ కైలాసనాథుడి సాక్షిగా అవినీతితో అందలమెక్కిన అక్రమార్కులు ఎవరు? వారు చేసిన లీలలేంటి? ప్రొద్దుటూరులో అగస్త్యముని ప్రతిష్ఠించిన అగస్తేశ్వరాలయం. ఆ పరమేశ్వరుడి సన్నిధిలో అవినీతి అనకొండలు. లోకానికి వెలుగునిచ్చే సూర్యచంద్రులను తన ఎత్తైన పర్వత శిఖరంతో అడ్డుకోబోయిన వింధ్య పర్వత గర్వం అలవికానిదైన వేళ దేవతలంతా కలిసి పాహిమామంటూ అగస్త్య మహాముని వద్దకు వచ్చి చేరుకొని వేడుకున్న ఆ సమయాన దక్షిణ భారతంతో పర్యటిస్తూ అదే వింధ్య పర్వతం వద్దకు చేరుకున్నారు మహాముని. దీంతో వరబల గర్వంతో పెరిగిపోతున్న ఆ పర్వతం అగస్త్యుల వారికి సాగిలబడి నమస్కరించింది. నేను లోకాన్ని చుట్టొచ్చేలోగా నువ్వు అలాగే ఉండమంటూ శాపాన్నిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ మహాముని. ఆ తర్వాత దక్షిణ భారతం తప్పితే ఉత్తర భారతానికి వెళ్లిన దాఖలాలు లేవు. అదే సందర్భంలో తనకిష్టమైన దైవస్వరూపమైన శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. అలా అగస్త్య మహాముని చేతుల్లో ప్రాణం పోసుకున్న శివలింగమే కడప జిల్లా ప్రొద్దుటూరులోని శివలింగం. త్రేతాయుగంలో ప్రతిష్ఠించబడిన ఈ శివలింగమే ఇప్పటి ఈ శ్రీ అగస్తేశ్వరాలయం. చోళరాజుల కాలంలో చిన్నపాటి ఆలయంగా రూపుదిద్దుకున్న శివాలయం ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందింది. 1498లో అప్పటి ప్రభువుల వారైన ఇమ్మడి నరసింహారాయలు సైనికాధిపతి నేతృత్వంలో ఆలయం పూర్తిగా అభివృద్ధి చెందింది. ఎత్తైన 4 రాజగోపురాలతో నిర్మించబడిన ఈ కోవెలను అనేకమైన ప్రముఖులు దర్శించారు. 1966లో కంచి కామకోటి అప్పటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి సందర్శించారు. ఆ తర్వాత 1988లో జయేంద్ర సరస్వతి ఇదే అగస్త్య ఆలయానికి చేరుకొని రాజగోపురాలపై బంగారు కలశాలను ప్రతిష్ఠించి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. అలాంటి పుణ్య శైవ క్షేత్రం ఇప్పుడు అవినీతి అధికారుల ఆలవాలమైందనేది నమ్మశక్యం కాని నిజం. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం ఇక్కడికి నైట్ వాచ్మెన్ రూపంలో చేరిన శివప్రసాద్ అనే చిరుద్యోగి అనతి కాలంలోనే అవినీతి అనకొండగా మారిపోయాడు. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా మారిపోయిన ఇదే ఉద్యోగి ఇష్టానుసారంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఈవోల నైపుణ్యంతో డబ్బులు ఎలా కాజేయాలా అనే సత్యాన్ని గ్రహించాడు. ఆలయానికి పర్మనెంట్ ఈవోలు లేకపోవడాన్ని ఓ వరంలా భావించిన సదరు శివప్రసాద్ శైవ క్షేత్ర ఖర్చుల పేరుతో ఇష్టానుసారంగా చెక్కులను మార్చుకోవడాన్ని అలవాటు చేసుకున్నాడు. అందులో నీ వాటా నీది, నా వాటా నాదంటూ ఇన్ఛార్జ్ ఈవోలకు భాగాన్ని పంచుతూ వచ్చాడు. ఇలా తాను అనుకున్నది అనుకున్నట్టు చేసేశాడు. లక్షలు కాదు కోట్లు కొట్టేశాడు. ఇష్టం వచ్చిన వారి చేతికి చెక్కులు ఇస్తూ వారి నుంచి బ్యాంకుల్లో మార్పించి నగదును స్వీకరిస్తూ వచ్చేవాడు. స్థిరాస్తులను తన వాళ్ల పేరిట పోగు చేసుకున్నాడు. ఇలా స్వామివారి నిధులను అందినవి అందినట్టుగా దోచేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. అంతేకాదు తన భార్య, కొడుకు, కూతురు పేరిట లక్షల్లో చెక్కులను బదలాయించాడు. ఇదిలా ఉండగా చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి నిత్యం శివాలయానికి వచ్చి భక్తితో మొక్కులు తీర్చుకునేవారు. అలాంటి వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని దాదాపు 15 లక్షల దాకా మార్పించాడు. అలాగే ఆలయంలో రోజువారీ కూలీకి పనిచేస్తున్న అమ్ములమ్మ అనే మహిళ పేరిట 10 లక్షలకు పైగా చెక్కులు మార్చుకున్నాడు. అలాగే ఆమె భర్త కుమారస్వామి గతంలో ఇదే ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ పక్షపాతంతో కాళ్ళు చేతులు పనిచేయక మాటలు రాక మంచాన పడ్డారు. అలాంటి వ్యక్తి పేరిట సైతం 10 లక్షల చెక్కులు మార్చుకున్నాడు ఈ మానవత్వం లేని శివప్రసాద్. ఇకపోతే కుమారస్వామికి బదులుగా ఆయన దత్తు కుమారుడు సూర్యప్రకాష్ ఆలయ పూజారిగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి అంటే గత ఏడాది డిసెంబర్ 8న హార్ట్అటాక్తో మృతి చెందారు. ఆయన పేరు మీద కూడా చెక్కులు విడుదల చేసి సొమ్ము చేసుకున్న పరమ దుర్మార్గుడు ఈ శివప్రసాద్ అనబడే జూనియర్ అసిస్టెంట్. అలాగే నవగ్రహాల వద్ద పూజలు నిర్వహించే ఓ స్వామి తనను నమ్మిన భక్తుల ద్వారా దాదాపు
కోటి రూపాయల అప్పులు చేసి ఐపీ పెట్టి కొంతకాలం దూరంగా ఉండిపోయారు. దీంతో అతన్ని దేవాదాయ శాఖ సర్వీసు నుంచి తొలగించారు. అయితే ఇదే శివప్రసాద్ తనకున్న పరిచయాలతో సదరు పూజారికి మళ్లీ ఉద్యోగం సాధించి పెట్టాడంటే ఆ శాఖలో అతని పెత్తనం పట్టు ఎంతగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. అలా పూల బిల్లులు మొదలుకొని నైవేద్యానికి సంబంధించిన పడితరం నిధులు సైతం మింగడానికి ఆలయ సిబ్బంది ఎగబడింది. వాస్తవానికి పడితరం నిధులు నెలకు 23,000 రూపాయలు రిలీజ్ అవుతాయి. ఈ నిధులు మీకివ్వనంటూ సదరు శివప్రసాద్ ఆలయ పూజారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే భక్తుల నుంచి వచ్చే హారతి పల్లెం దక్షిణలు హుండీలో కాకుండా సొంతానికి ఉపయోగించుకోమంటూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ తంతు ఇరు వర్గాల మధ్య జరుగుతూ వస్తుంది. దక్షిణల రూపంలో వచ్చే నిధులు అన్నీ పూజారుల వశం కాగా పడితరం నిధులు ఏదో ఒక పూజారి అకౌంట్ నుంచి శివప్రసాద్ జేబుల్లోకి వెళ్లిపోయేవి. ఇటీవల అంటే 6 నెలల క్రితం ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు తీసుకున్న ఈవో వెంకట సుబ్బయ్య సైతం ఇందుకు అతీతులు కాలేకపోయారు. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన వచ్చే నెల జనవరిలో రిటైర్ కానున్నారు. ఈ సందర్భంలో కేవలం 23,000 చొప్పున 2 నెలల పడితరం డబ్బులు 46,000 కోసం కక్కుర్తిపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ విచారణ అధికారులతో పాటు మీడియా ముందు వాస్తవాన్ని నిగ్గు తేల్చారు. అయితే ఇదంతా నిజం కాదంటూ సదరు వెంకట సుబ్బయ్య బుకాయించడం అక్కడున్న వారందరినీ విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉండగా తాను చెక్కులు మార్చగా వచ్చిన డబ్బులో ఈవోలకు వాటాలు ఇచ్చినట్టు శివప్రసాద్ కుండబద్దలు కొట్టడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. విచారణ కోసం వచ్చిన అధికారులతో పాటు ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఇతర సభ్యుల ఎదుట అన్ని వాస్తవాలను శివప్రసాద్ కక్కేశాడు. గతంలో ఇక్కడ ఈవోలుగా పనిచేసిన శంకర్ బాలాజీతో పాటు రిటైర్డ్ అయిన రామచంద్రాచార్యులకు వాటాలను ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. అయితే ఆభరణాల అప్పగింత కోసం ఇక్కడికి వచ్చిన రామచంద్రాచార్యులు మాత్రం ఆలయ అవసరాల కోసం చెక్కుల్లో సంతకాలు పెట్టానని, అది శివప్రసాద్కి సంబంధించిన అంశమని చెప్పుకొచ్చారు. ఇలా శివుడి ఆదాయాన్ని మెక్కిన అధికారులంతా ఒక్కొక్కరుగా అందరూ బయటపడ్డారు. ఇదిలా ఉండగా శివాలయంకు సంబంధించి దాదాపు 46 గదులతో ఆలయం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. రూములకు టెండర్లు లేకుండా ఇష్టమొచ్చిన వారికి కేటాయిస్తూ వారి నుంచి అధిక మొత్తంలో అనామత్తు నిధులు తీసుకునేవారు సదరు శివప్రసాద్. అలాగే గడువు మీరాక కూడా వారికి రూములు ఇస్తూ కొత్తగా డిపాజిట్లు కట్టించుకొని పాత నిధులను మింగేసేవాడు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి పేరుతో షాపు లీజుదారుల నుంచి లక్షలు దండుకున్నారు. ఇందులో మాజీ ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. షాపుల నుంచి నెలవారీ రెంట్లు సక్రమంగా వసూలు చేయకుండా ఆ డబ్బులతో ప్రమేయం లేకుండా అదనపు నిధులు వసూలు చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఒక మెడికల్ షాప్ యజమాని నుంచి 2 లక్షలు, మరో ఆప్టికల్ షాప్ నుంచి 1,50,000, హోటల్ యాజమాన్యం నుంచి 50,000, ఇలా మొత్తం 46 షాపుల నుంచి అనామత్తు నిధులను వసూలు చేసుకున్నారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్, జూనియర్ అసిస్టెంట్ కూడా బలుక్కొని వాటాలు పంచుకున్నారు. ఇలా శివప్రసాద్ ఆలయానికి వచ్చే ఈవోలతో పాటు కమిటీ చైర్మన్లను మచ్చిక చేసుకుని గుప్పెట్లో పెట్టుకునేవాడు. తను ఆడిందే ఆటగా ఆలయ పాలన చేసేవాడు. గతంలో తాను అనుభవించిన కటిక పేదరికాన్ని మర్చిపోయి చిరుద్యోగులను వేధింపులకు గురిచేసేవాడు. పూజారులను సైతం పీడిస్తూ వారిని భయాందోళనకు గురిచేసేవాడు. ఇలాంటి ఉద్యోగి పీడ ఎప్పుడు విరగడవుతుంది పరమేశ్వర అంటూ పూజల్లో వేడుకునేవారు ఆ వేద పండితులు. ఇక మరణించిన ఉద్యోగి కొడుకైన ఓ అటెండర్కు గోశాల బాధితులను అప్పగించి వాటికి గడ్డి కోసం నెలకు 1,500 రూపాయలు వసూలు చేసేవారు శివప్రసాద్ అండ్ రామచంద్రాచార్యులు. ఇలా వీళ్లు వేధింపులకు గురికాని వారంటూ టెంపుల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఇక ఆలయంలో స్వామివారి బంగారు వెండి ఆభరణాల విషయంలో సైతం తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తూ వచ్చింది. దాదాపు 6 నెలల క్రితం ఇక్కడ ఈవోగా పనిచేసి రిటైర్డ్ అయిన రామచంద్రాచార్యులు వచ్చిన కొత్త ఈవోకు ఆభరణాలు అప్పగించకపోవడం అనేకమైన అనుమానాలకు దారితీసింది. బంగారు వెండి ఆభరణాలు 2021 వరకు మాత్రమే లెక్కల్లో చూపారు. బంగారు నగలు దాదాపు 750 గ్రాములు, వెండి 135 కిలోలు దాకా గుర్తించారు. కర్నూలుకు చెందిన జ్యువెలరీ అప్రైజర్ పాండురంగారెడ్డి ఇతర సిబ్బంది 2 రోజుల పాటు ఆయన ప్రొద్దుటూరులోనే ఉండి ఇక్కడి అవినీతి అధికారుల లెక్కలు తేల్చారు. ఈ వ్యవహారంలో 1.5 కిలో దాకా బిల్లులు లేని డూప్లికేట్ వెండి బయటపడింది. గతంలో ఓ భక్తుడు ఇదే వెండిని 68% టచ్తో ఇవ్వగా అప్రైజర్ పరిశీలనలో అదే వెండి 20% తక్కువగా టచ్తో తేలింది. అలాగే మరో 28 గ్రాముల బంగారు
బంగారం, 250 గ్రాముల వెండి తేడా కనిపించింది. ఆభరణాల పరిశీలన సమయంలోనే ఇప్పటి ఆలయ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, శివప్రసాద్, రిటైర్డ్ ఈవో రామచంద్రాచార్యులు, ఇన్ఛార్జి ఈవో వెంకట సుబ్బయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే 2 రోజుల పాటు ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో చెక్కులు మార్చిన వ్యక్తులు సైతం ఆలయ విచారణ అధికారుల ఎదుటకు వచ్చి అసలు నిజాల్ని వెల్లడించారు. ఎవరెవరు ఎంతెంత మొత్తంలో చెక్కులు బ్యాంకుల్లో వేసి సదరు శివప్రసాద్కి నగదు రూపంలో ఇచ్చారో పచ్చి నిజాలను అందరి ముందు కక్కేశారు. పూజారులు సైతం తాము తీసుకుంటున్న హారతి దక్షిణల అంశం తేల్చి చెబుతూనే పడితరం నిధులు శివప్రసాద్కు అప్పగిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇదే క్రమంలో 2 నెలల నిధులు 46,000 ప్రస్తుత ఈవో వెంకట సుబ్బయ్యకు ఇచ్చినట్లు సదరు శివప్రసాద్ అందరి ముందు అంగీకరించాడు. ఇలా అందరి భాగోతాలు ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వచ్చేశాయి. దేవుని నీడలో ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న జీతాలతో జీవితాలను భక్తి ప్రవర్తులతో సాగించాల్సిన అధికారులు అదే దేవుడికి ఏళ్ల తరబడి శటగోపం పెడుతూ వచ్చారు. సర్వాంతర్యామి అయిన ఆదిదేవుడు కొలువైన శైవక్షేత్రంలో భయం లేకుండా అనేకమైన అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ అంశంపై కొందరు భక్తులు అందించిన సమాచారంతో రాజ్ న్యూస్ కడప టీం రంగంలోకి దిగింది. దాదాపు 1 రోజుల పాటు అన్ని పరిశోధించి విలువైన సాక్ష్యాలతో అక్రమార్కుల గుట్టురట్టు చేసింది. వరుస కథనాలను సమాజం ముందు పెట్టింది. ప్రభుత్వం సైతం ఈ భయంకర అవినీతి అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. కర్నూలు నుంచి విచారణ అధికారులు వచ్చారు. అందరి సమక్షంలో అవినీతి పరుల అసలు గుట్టురట్టయింది. ఒకరినొకరు నువ్వంటే నువ్వని ఆడిపోసుకున్నారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ముక్కంటి ఆదాయాన్ని ముప్పూటల్లా మెక్కి ఆస్తులు పోగు చేసుకున్న అధికారుల బండారమంతా బయటి ప్రపంచానికే తెలిసొచ్చింది. కేవలం 3 ఏళ్ల అవినీతి పరంపరలోనే దాదాపు 1 కోటి రూపాయల చెక్కులు మార్చినట్టుగా ఆలయ కమిటీతో పాటు అధికారులు లెక్కలు తేల్చారు. ఇక శివప్రసాద్ వారు పనిచేసిన మిగతా 33 ఏళ్ల పాటు జరిపిన అవినీతి లెక్కలు కూడా తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది భక్తుల డిమాండ్. ఏదేమైనా రాజ్ న్యూస్ లాగిన తీగతో అసలు డొంకంతా కదిలి పరమేశ్వరుడి పైకం తిన్న అసలు దొంగలంతా బయటపడటం స్వామివారి కృపేనంటున్నారు భక్తులు.